ఐదేళ్లు ప్రతిపక్షంలుండి పంకపాటి లీడర్లు ప్రతి ఒక్కలతోని మాటలు పడి ఇలా బంపర్ మెజారిటీతోని గెలిచినందుకు టీడీపీ లీడర్లు క్యాడరు మామూలు సంబరంలో లేరు. ఇక ఐదేళ్లల్లా ఎంతెంత ఫ్రస్ట్రేషన్ ఉండేనో అంత తీర్చుకునేటందుకు పండ్లు ముంగటేసుకున్నట్టే కొడుతుంది చూస్తుంటే. లోపల లోపల చేసుడు కాదు, బాజాప్తా బయటికే ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కట్టి మరి చూపిస్తున్నారు. పీఠం కూటమికి వైసీపీకి ఓటమి అని తెలిసిన కానించి జనసేన టీడీపీల సంబరాలు చిన్నగా లేవు. కొందరేమో మొక్కులు తీర్చుకునే పనులుంటే ఇంకొందరేమో లెక్కలు తెలిసే పనులు ముంగటేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు ఉండగా మావుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అడ్డగోలుగా సతాయిస్తున్నారు, హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరినేం మర్చిపోను, ఉత్తగానే ఊకోను, పవర్లకు వచ్చినాక పక్కా ఇడిచిపెట్టాను అని నారా లోకేశం నరాల దిగే ఆవేశంతో చెప్తుండే కదా. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక ఇప్పుడు వైసీపీ చిత్తు ఓడిపోయి కూటమి జోరు నడుస్తుండేవారు కదా. ఆ రెడ్ బుక్ బయటకు తీసి వరుస పెట్టి ఒక్కొక్కరు నడుచుకుంటారు ఇక అని అనుకుంటా పసుపు పార్టీ ఫ్యాన్స్ మస్తు ఎగ్జైటింగ్ ఉన్నారు. అదే ఊపుల కృష్ణా జిల్లా పెనుమలూరు కాడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ ఫోటోతోని ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు. దాని మీద సిద్ధం అని కూడా రాసిర్రు. అయితే ఇన్ని దినాలు ప్రచారంలో వైసీపీలు సిద్ధం అని ట్యాగ్ లైన్ తోని పబ్లిక్ లో తిరిగిరు కదా. ఇక ఇప్పుడు అదే పదాన్ని వాడుకుంటా రెడ్ బుక్ సిద్ధము అని టీడీపీ ఫ్యాన్స్ కొందరు ఇసొంటి ఫ్లెక్సీలు పెట్టిర్రు. మరి ఇక 5 ఏళ్ల లోకేష్ ఎంతమంది పేర్లు రాసిండో అందులో ఎవరిని బయటకు గుంచుతాడో తెలియదు. కానీ మోగా చూస్తుంటే మాత్రం మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో ఏదో పెద్దగానే అయ్యేటట్టు కొడుతుంది కానీ